నాదా అన్నాడు. వాక్యం ఏమో నీది, పేరు ఏమో నాది. ఎందుకంటే ఎవడు పెట్టినా కూడా అన్నా రవీణ వందనాలను పెడుతున్నారంట దాంట్లో. అది నాకు తెలియదు. వందనాలు రవీణను పెడుతుంటే అన్నయ్య అంటున్నాడంటే ఇది ఏందిరా బాబు జగబు గారు వాక్యం చెబుతూ వీళ్ళు నాకు వందనాలు పెడుతున్నారని నాకు ఫోన్ చేసి నేను ఆడ ఫీల్ అవుతాను అనుకున్నాడు. ఎట్లా తెలియదు అన్నాడు. నేను అన్నాను అసలు ఎక్కడో పడిపోయినోడు తీసుకొచ్చి ముందు పెట్టినవే, నీకు రాకపోతే నాకెందుకు రావాలి పేరు? దాంట్లో ఏ ఘనత వచ్చినా కూడా అది ఫస్ట్ ఎవరికి రావాలా? అన్నకే రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన లేకపోతే ఆ వాక్యం కూడా పోదు కదా. మరి ఎక్కడో మారుమూలలో చెప్పుకుంటే ఎక్కడ ఎవరికి తెలుస్తుంది వాక్యము? ఈరోజు 10 మందికి తెలిసిందని అంటే మరి అక్క ఫస్ట్లో అక్కోళ్ళు అన్నారంట ఇద్దరు. ఆ పెద్ద అక్క అన్నదంట, ఏమి రవికి ఏం పని పట్టలేదా, దొంగకోళ్ళు పట్టేవాళ్ళని తీసుకొచ్చి ఏనాట్లో వదులుతున్నాడని. ఆ దొంగకోళ్ళు పట్టేవాడిని ఈరోజు సేవకుడిగా చూపిస్తుంటే ఇంకంతకంటే ఇంకేం కావాలా? మంచిది అన్న, మీకు నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మంచిది ఈ ఐక్యత అనేది, ఈ సహవాసంలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని 10 మందికి తెలియజేసేందుకు అవకాశం ఇచ్చాడు. ఆ మనస్సు అనేది లేకపోతే వాక్యం ఆగిపోయిండేది. వాక్యం ఆగిపోతే మనస్పర్ధలు వస్తాయి. మనస్పర్ధలు వస్తే ఎవరికి వారు వేరైపోతారు. మనం పరిశుద్ధాత్మలో నుంచి వేరే అయిపోతాం. సరే, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చాలా విషయాలు మాట్లాడాలి. అన్నిటిని కుదిస్తాను. సమయాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. పోయిన మన వాక్యం ఏంటంటే యాజకుడువా శిష్యుడువా అంటే, యాజకుడు అనేవాడు 12 గోత్రాలకు మాత్రమే 11 గోత్రాలకు సంబంధించినాడు. శిష్యుడు అనేవాడు ఎవరు అని అంటే తగ్గింపు స్వభావం కలిగినాడు, ప్రభువుకి దాసుడు అవుతాడు. రెండవది, శిష్యుడు అపోస్తులుగా చేశాడు. ఈ అపోస్తుల్ని శిష్యుల్ని ఏమన్నారంటే మీరందరూ సహోదరులు అనేసాడు లాస్ట్కి. తర్వాత ఈ శిష్యుల గురించి మీతో పోయినసారి మాట్లాడినప్పుడు శిష్యుడు నలిగితేనే సంఘము యొక్క వెలుగుని గురించి మాట్లాడాను. అంటే పౌలు గారు నలిగిపోతూ ఆయన అన్నాడు, నేను బలహీనుణ్ణి, మీరు బలవంతులు అన్నారు. అట్లా యేసు ప్రభువు సొగసైన స్వరూపమైన లేకపోతే మహిమ గల సంఘం అయిందంట. ప్రైజ్ ది లార్డ్. కనుక సేవకుడు ఎంత నలిగితే అంత సంఘానికి ఆశీర్వాదం. ఆ రోజు నడిచి రావడమే కాదు, కొన్ని వస్తువులు కూడా భుజం మీద మోసుకొని వచ్చాడు అని విన్నాను కాబట్టి అన్న దగ్గర. ఆ ఉప్పుకాయలు రావడం, శ్రమ పడ్డాడు, నలిగాడు, చెమట కార్చాడు కాబట్టి ఈరోజు ఈ పంటను చూసేదానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కనుక సేవకుని యొక్క నలుగు, సేవకుడి యొక్క శ్రమ, సేవకుల్లో కారినటువంటి ఆ చెమట సంఘానికి ఏమిచ్చింది? వెలుగునిచ్చింది. ఈరోజు ఇంత మందిరంలో మనం కూర్చోగలిగాం. ఇది పోయినసారి సేవకుడు శిష్యుడు అవుతాడు, అపోస్తులుడు అవుతాడు. రెండవది సహోదరుడు అవుతాడు అని చెప్పాను. అందరూ సహోదరులు అన్నాడు ప్రభువు. మీరందరూ ఎవరు? సహోదరులు. అంతేకాదు సమస్త జనులకు, సమస్త సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వాక్యాన్ని ప్రకటించిన తర్వాత సమస్త జనుల్ని మీరు ఏం చేయాలన్నాడు? శిష్యులుగా చేయాలని. ఈరోజు ప్రపంచాన్ని యేసు ప్రభువులకు నడిపించింది యాజకులు కాదు, శిష్యులు. ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నా ఒకసారి మనం ఇటు చూడాలి. ఈరోజు ప్రపంచానికి యేసు ప్రభువును చూపించింది యాజకుల, శిష్యుల? చెప్పండి ఒకసారి. నేను అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పండి. యాజకులు 12 గోత్రాలకు మాత్రమే సంబంధించిన వాళ్ళని చెప్పాను. శిష్యుడైతే సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి, భూదిగంతాలకు వెళ్ళాలా, సర్వసృష్టికి వెళ్ళాలా, సర్వసృష్టికి వెళ్ళి సమస్త జనులు ఏం చేయమన్నాడు? శిష్యులుగా చేయమన్నాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు భారతదేశము ప్రైజ్ ది లార్డ్ యేసు ప్రభువుని నమ్ముకుందంటే శిష్యుడైన తోమాను బట్టే, యాజకుడైనటువంటి యాజకులు వచ్చిన దాన్ని బట్టే. మీరే చెప్పండి. చెప్పాలా? ఒక శిష్యుడు అడుగుపెట్టిన దానివల్ల ఈరోజు భారతదేశం క్రైస్తవ దేశంగా మార్చబడింది కదా. ఇప్పుడు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించింది శిష్యుడా లేకపోతే యాజకుడా? ఇంకా యాజకుని ముసుగులో నుంచి బయట రాకుంటున్నారు కొంతమంది సేవకులు. అందుకోసమే దాన్ని ఏ సేవకుడిని మీరు దూషించొద్దు అన్నారు. దూషించలా,
ఎవరిని కూడా మనము తిట్టడంలే, దూషించడంలే. ఆ ముసుగులో నుంచి మనం బయట రమ్మంటున్నాం. ఆ ముసుగు ప్రభువుని చూడలేకుండా చేసేస్తుంది వాళ్ళని. దాంట్లో నుంచి బయట రమ్మంటున్నాం. బయట వస్తే తగ్గింపు స్వభావం ఏందో నీకు తెలుస్తుంది. ముసుగులో ఉంటే హెచ్చింపుగా ఉంటావు. అది మనం ప్రకటన చేస్తున్నది. ఎందుకంటే ఈరోజు యాజకులుగా ఉండారే కానీ శిష్యులుగా ఉండడంలే. ఈ 12 మంది శిష్యులు ప్రపంచాన్ని చుట్టేశారా? 12 మంది మనం చూస్తాం. 12 మంది గోత్రకర్తల్లో లేవి గోత్రమైనటువంటి యాజకులు సర్వలోకాన్ని చుట్టేసినారా? చెప్పండి. అందుకని వాళ్ళకి లేని భాగ్యం ఎవరికి ఇచ్చాడు? శిష్యులకి ఇచ్చాడు. ఆ యాజకుడు పనిచేయడు, కష్టపడడు, ఆ యాజకుడికి చెమట కూడా కారదు. కానీ శిష్యుడు పని చేయాలి, దాసుడు అవ్వాలి, పని చేయాలి, చెమట వర్చాలి, 4 ఆత్మల్ని సంపాదించాలి. ఇది శిష్యుని యొక్క పని. ఇది పోయినసారి మనం ఇచ్చినటువంటి సందేశాన్ని మనం విన్నాం. ఈరోజు మనం ఇవ్వబోయేటువంటి సందేశం ఏంటంటే మహిమ గల సంఘం. ప్రైజ్ ది లార్డ్. ఏది చెప్పండి? ఏ సంఘము? మహిమ గల సంఘం. ఎపిస్తీయులకు రాసినటువంటి పత్రికలో ఆ మాట మాట్లాడుతున్నాడు కదా. 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూద్దాం. అటువలే అంటాడు ఆడ, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది దాంట్లో ఏముండిందంట? సంఘములో కళంకం ఉండింది. సంఘములో ఏముండిందంటే కళంకం. కళంకం అంటే చెప్పాలా? కలుషితం అయినటువంటిది ఏది కూడా మనం తీసుకోలేం కదా. శ్రేష్టమైనటువంటి పాలే తీసుకుంటామా? దాంట్లో కల్తీ చేసినటువంటి దాన్ని తీసుకుంటామా? ఏమైనా దాంట్లో పడ్డదంటే కలుషం అయిపోయినాయి. అంటే సంఘములో కళంకం చేరిపోయింది. కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక ఎలా చేశాడంట దేవుడు సంఘాన్ని? పరిశుద్ధమైనది గాను, దాంట్లో ఏమి లేదంట, దోషము లేదంట, నిర్దోషమైనది గాను. దానికి ఏమొచ్చింది ఇప్పుడు? మహిమ గల సంఘం. ప్రైజ్ ది లార్డ్. ఏమొచ్చిందంట సంఘానికి ఇప్పుడు? మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని అంటాడా. ఎలా చేశాడంట సంఘాన్ని? కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని దాన్ని దేంతో స్నానం చేపిస్తున్నాడు సంఘాన్ని? చెప్పాలా? నేను ఈరోజు స్నానం చేయకుండా వచ్చి కూర్చున్నాను మందిరంలో అన్నవాడు చేతులు ఎత్తండి. స్నానం చేయలేదమ్మా? స్నానం చేయకుండా వచ్చారా ఎవరైనా? చెప్పండి. అందరూ స్నానం చేసి వచ్చారు. ఈ స్నానము మందిరానికి రావడానికి, నీ పక్కన కూర్చున్న వాడికి నీ దగ్గర నుంచి వాసన రాకుండా ఉండడానికి స్నానం ఇది, అంతేనా? నీ ఒళ్ళు కంపు కొట్టకుండా ఉండడానికి స్నానం ఇది. కానీ దేవుడు దేంతో స్నానం చేయించాడంట సంఘాన్ని? వాక్యముతో. ప్రైజ్ ది లార్డ్. దేంతో చేయించాడంట? వాక్యముతో స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా? నీ ఇంటికాడ గొడవలేవు, కొళాయి దగ్గర బూతులు అడగవు, పక్కింటోళ్ళతో గొడవ చేసుకోవు, దురాలోచనలు లేవు, మోసం అనేది నీలో లేదు. వీటన్నిటినీ వాక్యం ఏం చేసింది? కడిగేసింది. స్నానం చేసావు. స్నానం చేసిన తర్వాత నిన్ను వాక్యముతో ఉదక స్నానం ద్వారా నిన్నేం చేశాడంటే దేవుడు పవిత్రపరిచాడు. సంఘం అంటే ఏమైంది? అది పవిత్రపరచబడింది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకురానంటే సంఘములో పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా, నీ దేహాన్ని పరిశుద్ధపరచుకోకుండా, నీ ఆలోచనల్ని పరిశుద్ధపరచుకోకుండా, టోటల్గా నీ బాడీని పరిశుద్ధపరచుకోకుండా నువ్వు మందిరానికి వచ్చి కూర్చున్నావంటే నువ్వు మహిమ గల సంఘములో లేవు. ఎక్కడ లేవు?
చెప్పండి. ఆ, రేపు వారము ఎందుకు రాలేకపోయేవారా మందిరానికి అని అన్న అడిగాడంటే, అన్న బావి దగ్గర దాన్ని కొట్టేసినానన్న, నా మనస్సాక్షి ఒప్పుకోలేదన్న మందిరానికి రానిలేదని. దేన్ని కొట్టేస్తే, కుళాయి దగ్గర ఒక ఆమెను ఏం చేసిందంటే ఈమె బిందుతో కొట్టేసిందంట. మందిరానికి పోదామంటే ఏం అడ్డం వచ్చింది ఇప్పుడు? చెప్పండి, ఏం అడ్డం వచ్చింది? దాన్ని కొట్టేసి నేను ఎట్టబోయేది మందిరానికి, నేను పోను. నువ్వు మహిమగల సంఘములో లేవు. నిర్దోషము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డావు నువ్వు. ప్రైజ్లో రక్షించబడ్డావు నువ్వు. సంఘం అంటే ఆశామాష కాదు, రక్షించబడ్డావు. రక్షించబడిన నీవు పవిత్రతను కాపాడుకోవాలా. ప్రైజ్లో దేవుడు జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానం అంటాడు. జ్ఞానానికి మించిందంట సమాధానం. దేనికి మించిందంట సమాధానం? చెప్పండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ మీలో నివసింపనీయుడు అంటాడు. జ్ఞానానికి మించింది. దేవుడు జ్ఞానం గల్లవాడిని చూస్తున్నాడా? పరిశుద్ధత కలిగి సమాధానం కలిగిన వాడిని చూస్తున్నాడా? ప్రైజ్లో జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమైనాడు? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానం. ఈ సమాధానం ఉంటే ఎట్లా ఉంటా తెలుసా? సమాధానం ఉండగలిగినోడు ఏం చేస్తాడు తెలుసా? సమాధానం కలిగినోడు ఏం చేస్తాడనంటే రేపటిని గురించి చింతించడు. ప్రైజ్ ది లార్డ్. రేపటిని గురించి చింతించడు. ఏమన్నారో తెలుసా? వేడిమి కలిగిన అగ్నిలో నేను మిమ్మల్ని లేచేస్తాను, మిమ్మల్ని రక్షించుటకు ఎవడొస్తాడు అంటాడు నెబుకద్నెజర్. వాళ్ళు అంటున్నారు ఇందును గురించి చెప్పండి, ఇందును గురించి చెప్పండి, ఇందును గురించి చింత లేదంటారాడా? లేదా? అసలు నువ్వైతే ఇంకేమన్నా ఉండదా? ఎట్టమ్మా ఈరోజు చచ్చిపోతాం, కాల్ చేస్తాడు, ఎట్టమ్మా రే చెప్పేద్దాం భద్ర, ముక్కేద్దాం భద్ర దానికే అంటామనమా? అసలు ఇందులో గురించి శ్రమలో చింత ఉండదు, నీకు పక్కింటోడి దగ్గర చింత ఉండదు, నీ అప్పులో చింత ఉండదు, నువ్వు దేనికి చింతించవు. ఎందుకో తెలుసా? జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ సమాధానం నీలోకి ఇచ్చాడు ఆయన. రక్షించబడిన తర్వాత నెంబర్ 1 నీలో ఉండాల్సింది ఏదంటే చింత ఉండదు. ప్రైజ్ ది లార్డ్. సంఘానికి ఉండాల్సిన లక్షణాలు చెప్తున్నాను నేను. నువ్వు సంఘం అయితే నీలో ఏముండకూడదు చెప్పాలా? ఏముండకూడదు? ఏందిరా మనిషి బెల్లం కొట్టిన రాయిలో ఉండడా కనీసం? దాదాపు 70-80 వేలు కట్టాలి రేపు. ఏం పట్టినట్టున్నాడు ఏంది అని అంటే, కాస్త ఊరకుంటే రేపొద్దనకే అది వచ్చి పడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చింతించి 3 ఎక్కువ ఏమైనా చేసుకుంటావా అంటే సంఘంలో ఏముండకూడదు చెప్పాలా? ఏముండకూడదు? చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ చింత యావత్తు ఎవరి మీద వేయమన్నాడు? నువ్వు వేయలే. అందుకే మూల కోసం దిగులు పడాడు. దిగులు పడేదే చింత అంటారు. దిగులు పడతా కూర్చుంటారే దాన్ని ఏమంటారు? చింతించడం. ఎందుకంటే ఆయన గెత్సమనే తోటలో చింతించుటకును మొదలుపెట్టని రాశాడు ఆడ. ఆయన నీ చింత బదులు ఆయన చింతించేశాడు. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఇంకా సంఘములో మొదట ఉండాల్సిన లక్షణం చింత యావత్తు ఆయన మీద వేసేసాం. నెబుకద్నెజరు మా చింత యావత్తు ఎవరి మీద వేసాం? ఆయన మీద వేసేసాం. చింతించాల్సిన అవసరం మాకు లేదు. మా చింత ఎవరి మీద వేసాం? ఆయన మీద వేసాం. ఆయన మీద వేసిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? రక్షించుటకు సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. రక్షించుటకు సమర్థుడు. వాళ్ళు కాదండి, వాళ్ళు పాత నిబంధనల వాళ్ళు, నువ్వు కొత్త నిబంధనలో వాడివి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడి నీలో కలిగి కూడా చింతిస్తున్నావంటే ఇంకా ఆత్మ సంబంధమైన మనిషివే నువ్వు. చెప్పాలి మీరు. ఫస్ట్ మహిమ గల సంఘములో ఏముండదు?
ఉండదు, అవసరం లేదు నీకు. దైవ ప్రేమ, దేవుని యొక్క సమాధానం వచ్చింది. సమాధానం అనేది ఆశగా వచ్చేది కాదు అది. కాబట్టి మహిమగల సంఘముగాను వాక్యముతో దాన్ని ఉదక స్నానము చేత దాన్ని ఏం చేశాడు? పరిశుద్ధపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆయన అప్పగించుకున్న తర్వాత నీకేం పని? ఆయన శ్రమ పొందిన తర్వాత ఇంక నీకేం పని? మహిమగల సంఘం చేయడానికి ఆయన శ్రమ పడ్డాడు. ఆయన ఏం చేశాడు? పరిమళ వాసనగా. మరి మొదటి 2 వచనాలు చూస్తే, కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి ఏం చేసుకున్నాడంట? ఆయన బలిగా అప్పగించుకొనెను. ఏం చేసుకున్నాడు? దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను అంటాడు. ఇప్పుడు ఆడేమన్నాడు? పరిమళ వాసన. ఎవరు? మనం. సువాసన, క్రీస్తు సువాసన. ఏమిటి వీళ్ళలో ఇంత ధైర్యము అని అంటే క్రీస్తు సువాసన. ఏమిటి చింతించలేదు ఇడనంటే క్రీస్తు సువాసన. ఈడేంది సపరేట్గా ఉన్నాడు లోకానికనంటే క్రీస్తు సువాసన. లోకానికి మనకు వేరే అయిపోండాం. యాకోబు 4:4 అంటాడు కదా. ఏమంటాడు యాకోబు 4:4? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? ఎవడైనా లోకముతో స్నేహం చేస్తే వాడు దేవునికి ఏమవుతాడు? శత్రువు అని రాసిన్నాడా. నువ్వు లోకముతో స్నేహం చేయనప్పుడు, లోక అలవాటులు నీలో లేనప్పుడు క్రీస్తు సువాసన పరిమళిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. వాడు ప్రత్యేకంగా క్రైస్తవుడని చూస్తున్నాడు నిన్ను, నువ్వు దేవుని బిడ్డని చూస్తున్నాడు. ఇదే సువాసన, అంతేగాని సెంటు వాసన కాదు. పరిశుద్ధత సువాసన, ప్రేమ సువాసన, దయాళత్వము సువాసన. నీలో మంచితనం ఉంది. నీలో ఏముందంటే ఇతరులను ప్రేమించే గుణం ఉంది. నీలో ఏముందంటే కపటము లేదు. ఇంకొకరిని చూసి అసూయ పడవు. ఇలాంటివే సువాసనలు. దైవ ప్రేమ కలిగి మనం ఇతరులకు చూపిస్తాం. అసలు నువ్వు వాక్యం చెప్పండిలే, నీ నడవడే వాళ్ళకి వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితమే వాళ్ళకి వాక్యం చెప్పాలా. నీలో ఉన్నటువంటి ఆ దైవ లక్షణాలే వాళ్ళకి వాక్యం చెప్పాలా. వాళ్ళు నిన్ను చూడాలా, అంతే. ఇంకేం లేబడా చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఇల్లును చూశారు, నీ నడవడిని చూశారు, నీ బిడ్డను చూశారు, ఆటోమేటిక్గా వాళ్ళల్లో ఆ మార్పు అనేది వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నువ్వే ఒక పత్రిక అయిపోయినావు, నువ్వే ఒక సువార్త అయిపోయినావు. నీ జీవితమే ఒక సువార్త అయిపోయింది. ఇదే మహిమగల సంఘం. అంతేగాని పాటిస్తే వస్తానో లేకపోతే మందిరానికి రానంటే చాప్టర్ క్లోజ్ అయిపోయింది. నాకు వాక్యం ఇస్తే వస్తాను, లేకపోతే మందిరానికి రాదంటే చెప్పండి క్లోజు. ఎందుకంటే దైవ ప్రేమ కలిగి కాదు రావడం. నీకు ఇలేదు, నీకు ఇస్తున్నాడు కాబట్టి వస్తున్నావు. అది దైవ లక్షణం కాదు. అది దైవ లక్షణం అనేది నేను అంటాను, నిన్ను పిలవకుండా నువ్వు వెళ్ళి కూర్చున్నప్పుడు వాడికి ఎట్టుంటా చెప్పండి. పెళ్ళికి పిలవాలా నిన్ను? నీ బంధువే, ఏదో పని పడిపోయింది, అసలు ముఖ్య స్నేహితుడు నువ్వు, నీకే ఇవ్వాలి మొదట, కానీ పత్రిక ఇవ్వాలా, కానీ తెలిసింది, కానీ వాడు ఇవ్వకపోయినా నువ్వు పెళ్ళిలో కూర్చున్నావు, ఎట్టుంటుందో వాడి పరిస్థితి. అసలు ఇంకొకటి ఏంటో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ప్రధానులందరికంటే నిన్ను ఎచ్చులో పెడతాడు. వద్దన్న మూల కూర్చుంటానంటే నువ్వు ఏడో కూర్చోనండి నన్ను. దానికి కారణం ఏంది? నన్ను బట్టే చెప్పాలి. నన్ను బట్టి కూర్చొని పెట్టినాడా? దేవుని బట్టి, ప్రేమను బట్టి, అన్నతో ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి. అంటే నిన్ను నువ్వు కాదు కూర్చోవాల్సింది. ఎందుకు రానంటే నువ్వు పిలవకుండే దగ్గరకు పో. ఎట్లుంటుందో మనసు? అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాడా లేదన్నా? ఆ టైంలో ఎట్ట ప్రేమిస్తాడు చెప్పండి? అస్సలు ఎంత పని చేసినది మొదట నీకు ఇవ్వాలా ఇయ్యలేదనని యాడో అడుగుని ఉండాల్సింది. నేను తీసుకుని ఎక్కడ కూర్చొని పెడతాడు చెప్పండి? ఎక్కడ కూర్చొని పెడతాడు? వాళ్ళందరిలో నేను కనపరుస్తాడు. అప్పుడు ఉంటుంది చూడు నీ సంతోషము, అప్పుడు ఉంటుంది చూడు అతనికి సంతోషము. నేను పిలవకపోయినా కూడా చెప్పండి, నేను పిలవకపోయినా కూడా
లోక సంబంధమైన సామెత ఏంటో తెలుసా? పిల్లవని పేరంటానికి నేను ఎందుకు పోవాలా? ఇది లోకంలో ఉండేది నువ్వు తీసుకుంటావా? దేవుని యొక్క ప్రేమను నువ్వు తీసుకుంటావా? చెప్పండి. దేవుని బిడ్డ పిలిచినా పిలవకపోయినా వెళ్తాడు, ప్రైజ్ ది లార్డ్. కానీ లోక సంబంధమైన మాట ఏంటంటే పిలవని పేరంటానికి ఇది మహిమగల సంఘములో ఉండాల్సిన లక్షణాలు. ఇది దేవుని ప్రేమ. ఈ దైవ ప్రేమ అనేది ఇలానే ఉంటుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఒక్క రవ్వలో నిన్ను పోగొట్టుకుంటున్నాను అన్నవాడు ఇంకా ఆప్యాయతగా స్నేహాన్ని చేసుకుంటాడు. ఒక్క రవ్వ పిలవని దానివల్ల నువ్వు నాకేమైపోతుండేవో చెప్పండి, దూరం అయిపోతుండేవో. అట్లాంటి నా నుంచి వేరవుతున్న నిన్ను నువ్వు వచ్చి కూర్చున్నందువలన నిన్ను ఇంకా ప్రేమించేదానికి నాకు అవకాశం ఇచ్చావంటున్నాడు. ఇదే దేవుడు చేసింది, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఇదే దేవుడు చేసింది. ఈ లక్షణం కలిగి ఉంటాయి. దీంట్లో ఉంటుంది. వాడు పిలిచినా పిలవకపోయినా, లేకపోతే వాడు ఏదైనా చేసినా చేయకపోయినా, వాడు ఇచ్చినా ఈగిపోయినా ఆ దైవ ప్రేమ మనలో నుంచి వెళ్ళిపోద్ది. వాళ్ళు ఎవరో నడిచి వస్తే నాకు పెద్ద సమస్య కాదు, నడిచి రమ్మనొచ్చు. కానీ నిజంగా దైవ ప్రేమ ఎక్కించుకున్నది. ఇప్పుడు వాళ్ళలో ఏ ఆనందం ఉంటుందన్నా? ఏ ప్రేమ ఉంటుంది వాళ్ళలో? ఏ ప్రేమ ఉంటుంది చెప్పండి? పిలిచి ఆపి ఎక్కించుకున్నాడంటే ఎట్లుంటుంది ఆ ప్రేమ? ఈ ప్రేమను సంపాదిద్దామా? నా హోదాను కాబట్టి నేను ఎక్కడ రాదని చెప్పి ఉన్న వాళ్ళని కూడా మనం వెనక్కి చేసుకుందామా? చెప్పాలా? ఇది సంఘములో అంటే మహిమగల సంఘములో ఉన్నటువంటి ప్రేమ చూపించాడు ఈరోజు, ప్రైజ్ ది లార్డ్. అవును, మహిమగల సంఘములో ఎవరు తెలియని వాళ్ళు దారిని పోతామంటే కారులో ఎక్కించుకున్నాడు అంటే అది సామాన్యమైనటువంటి ప్రేమ అంటారా? ఎవరు ప్రేమించారు కాబట్టి ఈయన ప్రేమించాడు? ఆయన ప్రేమించాడు కాబట్టి, అసలు పాత్రును గాను నన్ను ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి నేను కూడా వీళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు ప్రేమించాలా. ప్రేమించినోడు ఎక్కించుకున్నవాడు అంతలో తొదల్లా దేవుని గురించి చెప్పి మరీ పంపించాడు, ప్రైజ్ ది లార్డ్. అందువల్ల ఇదే కదా దైవ ప్రేమ, ఇదే కదా మహిమ సంఘములో ఉండాల్సిన లక్షణాలు. మరి ఎందుకు సంఘాల్లో అవి లేవు అని అంటే, నేను ఇప్పుడు అసలు పాయింట్లోకి వస్తున్నా చూడండి. ఈ మహిమగల సంఘము రెండు పని చేస్తున్నాయి. మహిమగల సంఘానికి ఏం పని చేస్తున్నాయి? రెండు పని చేస్తున్నాయి. నెంబర్ 1, ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో పనిచేస్తున్నాడు, ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నాడంట? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు అని మీరంటే, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో నేను మీకు ఒక వాక్యాన్ని చూపియాల. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు మొదట అనేది మీలో కొందరు అట్టివారై ఇంటిరి గాని. ఎట్టివారై ఉంటారంటే 9వ వచనం చూడండి. దేవుని రాజ్యానికి వారసులు కారంటే వీళ్ళు అన్యాయస్తులు, దేవుని రాజ్యానికి వారసులు కారు. మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను. ఎవరంటే వీళ్ళు జారులు, జారత్వం చేసేవాళ్ళు, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆనంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకునివారైనను దేవుని రాజ్యానికి వారసులు కారు వాళ్ళు. మీరు కూడా అట్టివారై ఉంటేది గాని. మీరు కూడా సంఘానికి రాకముందు ఎలాంటి వాడు అంట? అలాంటి వాళ్ళు. మీరు జారులుగా ఉండారు, దోచుకునేవారుగా ఉండారు, త్రాగుబోతులుగా ఉండారు. చదవండి, ఎలాంటి వారు ఉన్నారంట? మనం అందరమే దొంగలుగా ఉన్నాం, ఆనందతనం వాళ్ళు. ఇట్లాంటి లోబి అని అంటే ఏంటో తెలుసా? లోబి అంటే ఏంటో తెలుసా మీకు? లోబి తన ఇంటి వారిని బాధ పెట్టునని ఉంటుంది సామెతల్లో. లోబి అని అంటే ధనాపేక్ష గల్లవాడు. లోబి అంటే ఏంది? ఇప్పుడు సంపాదించిందంతా ఖర్చు పెట్టేసేవాడు ఇంటిని బాధ పెట్టేవాడా, సుఖ పెట్టేవాడా? మీరే చెప్పండి. నువ్వు పోయి సంపాదిస్తుంటే వాడిష్టంగా తినేస్తా ఉంటే, వాడిష్టంగా స్నేహాలకి ఖర్చు పెడుతుంటే వాడి ఇంటిని ఏం చేస్తున్నాడు? బాధ పెడతాడు లేదా? లోబి తన ఇంటి వారిని అంటే ధనాపేక్ష గలవాడు ఇంటిని ఏం చేస్తాడు? బాధ పెడతాడు.
మీరు కూడా అట్టివారై ఉంటిరి. చదువునైనా ప్రభువు గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ యందును. చూసారా, మీరు కడుగబడి మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను కడిగిన వాడెవడు? నీ పాస్టర్ కాదు. మన పాస్టరు ఈ లోక సంబంధమైన నీళ్లతో నీకు లోక సంబంధమైన శరీరానికి స్నానం చేపించాడు. కానీ నీ అంతరాత్మ, నీ ఆత్మను కడిగినోడు ఎవడంట? ఇదిగో చదవండి. ఎవడంట ఆత్మను కడిగింది? పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు అంటాడు. మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడితిరి. సంఘము దేంతో కడగబడుతుంది? చెప్పండి, దేంతో కడగబడింది సంఘము? అందరూ కడగబడినారని నేను చెప్పను. ఈరోజు సంఘాల్లో బైబిల్ తెచ్చి కూర్చున్న వాళ్ళే బయట వెళ్ళిన తర్వాత జుట్లు పట్టుకుని తనలాడుతున్నారు. బైబిల్ పట్టుకున్న ఆమె ఇంకొక ఆమెని బయట కర్ర తీసుకుని కొడుతుంది. సేవకులు కూడా ఉన్నారు కదా. ఏం సంఘంలో వాళ్ళు లేరా? లేదా? సేవకులు కొట్లాడుతున్నారు సంఘాల్లో, అది పక్కన పెట్టండి. సంఘము కూడా కొట్లాడడం లేదా? సంఘము కూడా అసభ్యకరమైన మాట్లాడడం లేదా? వీళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారు? సంఘంలో కూర్చుంటున్నారు. అప్పుడు వీళ్ళు ఆత్మ ఎందుకు కడగబడ్డవాళ్ళ? చెప్పాలి, ఆత్మ ఎందుకు కడగబడ్డవాళ్ళ? ఆత్మ ఎందుకు కడగబడితే పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గురించి నిన్ను ఒప్పించుంటాడు. ప్రైజ్లా. నీతిని గురించి నీకు తెలియజేసి ఉంటాడు. తీర్పును గురించి నిన్ను చెప్పుంటాడు. నువ్వు గాన తప్పు చేస్తే నిత్య నరకాగ్నికి యేసు ప్రభు తీర్పు తీర్చి నిన్ను నరకం వేస్తాడని చెప్తాడు. రెండవది, పాపాన్ని ఏం చేస్తాడు? ఒప్పిస్తాడు. నీతిని గురించి ప్రకటన చేస్తాడు. ఈ మూడు చేసిన తర్వాత, నువ్వు ఒప్పుకున్న తర్వాత యేసు రక్తముతో నిన్నేం చేస్తాడు? కడగతాడు. కడగబడి అని రాశాడా లేదడా? ఆత్మయందు మనము కడగబడి, ఇది జరగాల. యేసు రక్తాన్ని ద్రాక్షరసంగా సేవకుడు ఇక్కడ పెట్టి నీకు తాగిస్తున్నాడు. కానీ యేసు రక్తము చేత నీ పాపాలు గడిగినోడు పరిశుద్ధాత్మదేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మయందు మీరేమైనారు చెప్తున్నాడు. కొరింథీ సంఘానికి చెప్తున్నాడు ఆయన, మీరు సామాన్యులు కాదురా, మీరు ఆత్మయందు ఏమై ఉండారు? మీరు కడగబడి ఉండారు. ఈరోజు సంఘములో నేను చెప్తున్నాను, నేను డినామినేషన్ల గురించి అడిగి దాని గురించి చెప్పేశాను. సంఘం ఒక్కటే అని కూడా మీకు చెప్పాను. అది మహిమగల సంఘం. ఈ సార్వత్రిక సంఘంలోకి, ఈ సంఘాల్లో పరిశుద్ధులైన వారు మాత్రమే పోతారు, విడవబడిన వారందరూ పోరు. అందరూ పరిశుద్ధులైతే ఎంత బాగుండనంటే అందరూ పరిశుద్ధులు గారు. ఎందుకనంటే ఆ పరిశుద్ధత చేసేదానికి పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇవ్వాలా? ఏమివ్వలేదు? సేవకులైన వారు ఎవరికి ఇవ్వలేదు? పరిశుద్ధాత్మ దేవుడికి అవకాశం ఇవ్వడములే. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత సేవకుడు నింపబడి ఉంటే ఆటోమేటిక్గా సంఘానికి కూడా ఏం గురించి చెప్పుండేవాడు? పరిశుద్ధాత్మ గురించి చెప్పుండేవాడు. అందుకని సంఘాల్లో పరిశుద్ధాత్మ చేత సేవకుడు నింపబడినప్పుడు సంఘాల్లో ఉన్నటువంటి వచ్చినటువంటి సంఘం కూడా ఆత్మ చేత కడగబడి ఉండదు. అది గుర్తుంచుకోవాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ సంఘము ఎవరి ద్వారా కడగబడింది చెప్పాలా? పరిశుద్ధాత్మ ద్వారా కడగబడింది. అది పౌలు గారు తెల్లగా చెప్తున్నాడు. అంటే సంఘానికి ఎవరు పనిచేస్తున్నారు ఇప్పుడు? చెప్పండి, ఎవరు పనిచేస్తున్నారు? ఎందుకంటే తీసుకుని పోయేవాడు కూడా ఎవడు? సంఘాన్ని పరిశుద్ధాత్ముడే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి, నేను చెప్తున్నాను సంఘాలకు కాదు, సంఘానికి ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పండి, సంఘాన్ని ఏం చేస్తున్నాడు? కడగబడి, ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడి ఉన్నారు. అప్పుడు నువ్వేమవుతావంటే మందిరము లేనే కాదు పరిశుద్ధంగా ఉండేదానికి. నువ్వు సూలూరుపేటకు పోయినా పరిశుద్ధంగా ఉంటావు, ఇంట్లో ఉన్నా
పరిశుద్ధంగా ఉంటావు. నీళ్ళ కుళాయి దగ్గర ఉన్నా కూడా పరిశుద్ధంగా ఉంటావు. మనుషుల మధ్యలో పనిచేస్తున్నా కూడా పరిశుద్ధంగా ఉంటావు. కంపెనీలో ఉన్నా కూడా ఏం చేస్తావు? పరిశుద్ధంగా ఉంటావు. ఎందుకంటే నువ్వు ఎక్కడికి పోయినా నీలో ఉండేది ఎవరు? ఆత్మ. అక్కడ నువ్వు బూతులు అడిగావనంటే ఆత్మ లేని వాడివి. ఇంటి దగ్గర బూతులు అడిగావంటే ఆత్మ లేని దానవు. కొళాయి దగ్గర బూతులు అడిగావంటే ఆత్మ లేని దానవే. కానీ మందిరానికి వచ్చినప్పుడు బైబిల్ పట్టుకొని క్రైస్తవుడు అనిపించుకున్నావంతే. ఇప్పుడు మీరు చెప్పండి, నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కడిగాడా? పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడ్డావా? ఈ మూడు ఒకటి. సంఘానికి ఎవరు పనిచేస్తున్నారు ఇప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు, నెంబర్ 1. ఇంకా రెండవది ఎవరు పనిచేస్తున్నారు? చూడండి, రెండవది ఎవరు పనిచేస్తున్నారో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. రెండవది ఎవరు పనిచేస్తున్నారంటే చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము, చాలా జాగ్రత్తగా చూడాలి. 12వ వచనం చూద్దాం. ఎలాగు శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో. ఏమై ఉండదంట దానికి? శరీరానికి అనేకమైన అవయవాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఏనండి. ఇది శరీరం. ఇదిగో ఈ కుతికి దగ్గర నుంచి ఇక్కడ దాకా శరీరం. ఈ శరీరము ఏకమయ్యున్నా, ఏమన్నాడు? శరీరము ఏకమయ్యున్నాను అనేక అవయవాలు కలిగి ఉండదు. నేను అంటాను, ఈ శరీరంలో ఏముండాయనంటే నాలుక ఉంది, చెవు ఉంది, కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. లేవంటారా? శరీరము ఏకమయ్యున్నను అనేక అవయవాలు కలిగి ఉన్నదు. ఎలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములైన కూడా ఒక్క శరీరమై ఉన్నదు. అలాగే క్రీస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ అవయవాల గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, యూదులైనను గ్రీసులైనను దాసులైనను స్వతంత్రులైనను మనమందరము ఒక్క శరీరముగా ఉండుటకు ఒక్క ఆత్మ యందే. చూసారా? బాప్తిస్మం పొంది ఒక్క ఆత్మ యందే మనం ఏమై ఉన్నాము? బాప్తిస్మం తీసుకొని ఉన్నాము. బాగా గుర్తించుకోండి. ఇప్పుడు శరీరము అవయవములతో ఉన్నది, అవయవములు అయినను శరీరంలో ఉన్నాయి అని చెప్తున్నాడు. అదే కదా చెప్పింది. ఇప్పుడు అర్థమవుతుంది నేను చెప్పేది. అవయవాలు దేంట్లో ఉన్నాయి? శరీరంలో ఉన్నాయి. శరీరానికి ఏమున్నాయి? అవయవాలు ఉన్నాయి. ఇప్పుడు శరీరము బాగా గుర్తించుకోండి. శరీరం అంటే చూడండి ఒకసారి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. శరీరము ఏంటి అనేది చెప్తాను అక్కడ. చూడండి ఒకసారి, 4వ అధ్యాయము 16వ వచనం. ఆయన శిరస్సు ఉన్నాడు. ఎవరంట? యేసు ప్రభు శిరస్సు అంట. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి ఉన్నదంట. తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండాది. ప్రతి కీలు వలన అతకబడి కలిగిన బలము చేత ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగుటకు శరీరమును అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. శరీరానికి అభివృద్ధి చేసుకున్నది. శిరస్సు వచ్చి యేసు ప్రభు అంట. శరీరం వచ్చి ఈ బాడీ అంట. శరీరం ఏందంట? ఈ బాడీ. శిరస్సు ఎవరు? యేసు ప్రభు. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. కొంచెం బాగా ఆలోచన చేయండి. మొన్న చెప్పింది యాజకులు, శిష్యులు. ఈరోజు చెప్తున్నది సంఘము, అవయవాలు. బాగా గుర్తుపెట్టుకోవాలా. శిరస్సు, అవయవాలు, శరీరము, ఈ మూడింటి గురించి చెప్తున్నాను. సంఘము అను శరీరమునకు చూసారా? ఇప్పుడు సంఘం ఏమైందంట చెప్పాలా? సంఘం ఏమైందంట అంటే నువ్వంతా ఎవరివి?
సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. చదువమ్మా. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. శిరస్సు అయి ఉన్నాడు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుట వలన ఆది సంభూతుడుగా ఉన్నాడు అని అన్నాడు. ఇప్పుడు శిరస్సు కొంచెం ఆలోచన చేయండి. ఆయన శిరస్సు యేసు ప్రభు, శరీరము సంఘము, అవయవాలు ఎవరు అని అంటే ఈడ రాశాడు. చూడండి ఏమని రాశాడో ఒకసారి మనం చూద్దాం. ఆయన ఎందు అక్కడ కాదు, 12 వచనంగా చెప్పాను కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చెప్పాను కదా, కింద రాస్తున్నాడు. మనం చూద్దాం, 14వ వచనం చూద్దాం. శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యను గాను గనుక నేను శరీరములో దానిని కాదని పాదము చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. ఇప్పుడు మీరు చెప్పండి, శరీరములో పాదం అమర్చబడి ఉండదా, లేకపోతే పాదము శరీరము సపరేట్గా ఉన్నాయా? కొంచెం బాగా ఆలోచన చేయండి. సామాన్యమైన జ్ఞానంతో రాయిలా పౌలు గారు దాన్ని విశదీకరిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుందని చెప్తున్నాను నేను. శరీరములో పాదం ఉందా? శరీరానికి వేరుగా పాదం ఉందా? శరీరానికి పాదం ఉంది. ఏమంటున్నాడు ఇక్కడ? శరీరం కాదు, నేను చెయ్యను కాను, నేను శరీరంలో కాదని పాదము చెప్పినంత మాత్రాన శరీరంలోది కాకపోలేదు. మరియు నేను కన్నును కాను గనుక శరీరములో దానిని కానని చెవి చెప్పినంత మాత్రాన మనము శరీరములోనిది కాకపోలేదు. శరీరంలోది కాకపోలేదు. శరీరం అంతయు కన్ను అయితే వినుట ఎక్కడా? అంత వినుటైతే వాసన చూసేది ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానికి తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవయవములన్నీ ఒక్క అవయమైతే శరీరం ఎక్కడ? అవయములు అనేకములైనను శరీరం ఒక్కటే. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని కన్ను చేతితో చెప్తుందా? చెప్పదు. తల పాదములతో ఈ తల వచ్చి మీరు నాకు అక్కర్లేదని చెప్తుందా? అంతేకాదు శరీరం యొక్క అవయవములు ఏవి మరి బలహీనములుగా కనబడుచున్నవో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయములు ఘనత లేదని చెప్పుదుమో దానికి ఎక్కువ ఘనత ఇచ్చాడని చెప్తున్నాడు దేవుడు. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరములో వివాదము లేక ఏం చేస్తున్నాయంటే అవయములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించునందువల లాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగు చేసినని శరీరములు అమర్చినాడు. కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయములన్నీ దాంతో ఏం చేస్తున్నాయి? శ్రమ పడుతున్నాయి. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయ్యుండి వేరు అవయవములై ఉన్నారు. ఇంకా చదవాలి కిందకి. దేవుడు సంఘములో కొందరిని అపోస్తలుగా పెట్టాడు. ఇప్పుడు చెప్పేశాడు. ఇప్పుడు ఏనండి, కొంచెం ఒక్కరు ఓపిక పట్టానండి. ఈ బాడీ సంఘం అంట, ఈ శిరస్సు యేసు ప్రభు అంట, ఈ అవయవాలు వచ్చి అపోస్తులు అంట. కొందరిని అపోస్తులుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని అద్భుతాలు చేసేవాళ్ళుగాను, కొందరిని స్వస్థపరిచేవాళ్ళుగాను ఇట్ట పెట్టాడు. ఇప్పుడున్నారే సేవకులందరూ దేంట్లో పనిచేస్తున్నారు? సంఘము. శరీరం ఏమన్నాడు? సంఘం అన్నాడు. ఈ సంఘములో ఈ సేవకులందరూ పనిచేస్తున్నారా లేదా? పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని కడిగి పవిత్రపరిచాడు. సంఘానికి 2 పనిచేస్తున్నారని చెప్పాను నేను. ఒక ఆయనేమో పరిశుద్ధాత్ముడు సంఘాన్ని ఏం చేసేసాడు? కడిగాడు. కడిగేసి యేసు రక్తం చేత కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి పెట్టేశాడు దాన్ని. ఈ పరిశుద్ధపరచబడిన శరీరాన్ని సంఘానికి ఎవరు పనిచేయాలా? ఇప్పుడు క్రీస్తు కాదు, అవయవాలు పనిచేయాలా?
ఏందమ్మా ఇప్పుడు దాకా చదివి మళ్ళీ క్రీస్తు పని చేయాలంటున్నా. శరీరానికి ఎవరు పని చేయాలంటే ఏం చెప్పాడు అక్కడ? అవయవాలు పనిచేస్తున్నాయని చెప్పాడా లేదా? చూడండి అక్కడ ఏమన్నాడు? కొందరిని అవయవాలు దేంతో పోల్చాడంటే అపోస్తులతోనూ సేవకులతోనూ వాళ్ళతో పోల్చాడు. బాగా అర్థం చేసుకోండి. అక్కడ చదవరా, ఏముండదు అక్కడ? అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరు వేరు అవయవాలు అయి ఉన్నారన్నారు. మరియు దేవుని సంఘములో కొందరిని అపోస్తులుగా పెట్టాడు, కొందరిని బోధకులుగా పెట్టాడు. అంటే ఇప్పుడు నేను అంటాను, చెయ్య అపోస్తులుడు అనుకోండి, కాలు వచ్చి బోధకుడు అనుకోండి, కన్ను వచ్చి ఉపదేశకుడు అనుకోండి, నాలుగు వచ్చి స్వస్థపరిచేది అనుకోండి, చెవి వచ్చి ఇంకొకడు అనుకోండి. ఇట్లా దేనికి పెట్టాడు? శరీరానికి పెట్టాడు. ఇప్పుడు ఇవన్నీ అపోస్తుల్లో బోధకులు, వీళ్ళందరూ సేవకులా కాదా? ఈ కాలు, ఈ పాదము, ఈ చెవి, ఈ ఎండు సేవకులు కాదా? ఇంకా అర్థం కాలే మీకు? ఇదేం సామాన్యమైన మెసేజ్ అనుకుంటారా మీరు? సంఘాన్ని పోషించాల్సింది ఎవరు? కాళ్ళు పాదాలు ఇయే కదా మరే. ఇప్పుడు నేను పనికి పోయి అన్నం తినాలా, శరీరానికి కావాలా? ఈ కాళ్ళు అక్కడికి పోకపోతే నువ్వు కంపెనీకి పోతావా? నీ కడుపుకి అన్నం దొరుకుతుందా? సరే, కాళ్ళు పావాలంటే చూడబండిలే, నువ్వు బస్సు ఎక్కాలంటే చూడబండిలే, అంటే కన్ను పని కన్ను చేస్తుందా? అక్కడికి వెళ్ళిన తర్వాత పని చేసేది కాళ్ళ చేతులా? పని చేస్తున్నాయి లేదా? ఇప్పుడు కొందరిని స్వస్థపరిచే వరం ఇచ్చాడు, చేతులు అనుకోండి. స్వస్థపరిచే వరం ఇచ్చినప్పుడు చేతులే చేయాలనా, కాళ్ళు కూడా చేయాలనా? కొందరికి నానా విధములైన భాషలు, నోరు అనుకోండి భాషలతో మాట్లాడుతుంది. ఇప్పుడు భాషలతో మాట్లాడేదానికి నోరు పని చేస్తుంటే చెయ్యి చేయాలా, నోరు చేయాలా? ఈ అవయవాలన్నీ పనిచేస్తేనే కదా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. దేనికి పనిచేస్తున్నాయి అవయవాలు అన్న అర్థమవుతుంది ఇప్పుడు? దేనికి పనిచేస్తున్నాయి అవయవాలు? సంఘానికి పనిచేస్తున్నాయి. ఇంకా మీకేం అర్థం కాలేదా? దేనికి పనిచేస్తున్నాయి అవయవాలు? దేనికి శరీరం ఎవరు? సంఘం కదా. ఈ సంఘానికి అవయవాలు ఎవరు? అపోస్తులు, బోధకులు కదా. ఈ అపోస్తులు, బోధకులు అద్భుతాలు చేసేవాళ్ళు కాళ్ళు, పాదాలు, చేతులు అయితే వీళ్ళందరూ దేనికి పనిచేస్తున్నారు? శరీరం సంఘం అయితే ఈ అపోస్తులు వీళ్ళందరూ చెయ్య, కాలు, కన్ను అయితే ఈ కన్ను, ఇవన్నీ అవయవాలన్నీ మీరు అని చెప్తున్నాడు అక్కడ. అవయవాలు మీరు అని చెప్తున్నాడు. మీరు దేనికి పనిచేస్తున్నారు? సంఘానికి పనిచేస్తున్నాడు. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. ఆజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది? యేసు ప్రభు దగ్గర నుంచి వస్తుంది. అప్పుడు చెయ్యితో చెప్తున్నాడు, చేత్తో ఆలోచన ఇస్తున్నాడు. ఏమని ఆలోచనిస్తున్నాడు? దాన్ని తీసుకో అన్నాడు. అప్పుడు చెయ్యి పోయి ఏం చేస్తుంది? తీసుకోవాలా. అప్పుడు వెంటనే కాలుకు చెప్తున్నాడు నువ్వు నడువు అని, వెంటనే కన్నుకు చెప్తున్నాడు నువ్వు చూడు దాన్ని అని. ఆజ్ఞ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఆజ్ఞ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఆజ్ఞ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? దేనికి పాటుపడమంటున్నాడు దేవుడు? సంఘం కోసము. ఇప్పుడు చెయ్యి నరికి అవతల పడిపోయింది, కాదు పనిచేస్తుంటే చెయ్యి వచ్చి దానికి సహాయం చేయట్లే. అర్థమవుతుంది నేను చెప్పే మాట మీకు? బాడీలో ఉంటే కదా చెయ్యి పనిచేసేదానికి. ఈ చెయ్యి నరికేసి అవతల పడేసాడు. అందుకని కాలు కూడా పనిచేస్తుంది. ఏమైనా పనిచేస్తుంది? కాలు అపోస్తులుడైతే, చెయ్య స్వస్థపరిచేవాడైతే, కన్ను చెప్పండి దేవుడు చూసేవాడైతే, నోరు వచ్చి భాషలు మాట్లాడేవాడైతే, చెవి వచ్చి ఇంకొక అపోస్తులుడైతే, వీళ్ళందరినీ దేంట్లో పెట్టాడు? దేంట్లో పెట్టాడు? సంఘం అంటే ఏంది? శరీరం. ఈ శరీరంలో ఎవరు పని చేయాలి? ఇప్పుడు అవయవాలు పని చేయాలా. అవయవాలు ఎవరన్నాడు? కొందరిని బోధకులుగా, కొందరిని ఉపదేశకులుగా, కొందరిని స్వస్థపరిచేవారుగా, కొందరిని. ఈ అవయవాలన్నీ అపోస్తులు. ఈ అపోస్తులందరూ దేనికోసం పనిచేయాలా? శరీరం ఎవరిది? శరీరం ఎవరిది? శరీరం సంఘం. సంఘం ఎవరిది? దేవునిది. సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. దీన్ని మహిమగల సంఘంగా చెయ్యాలంటే నేను ఆల్రెడీగా దీన్ని రక్షించడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించేశాను. దాన్ని కడిగి పవిత్రపరిచేశాడు. బుద్ధి లేని సేవకులారా దానికోసం మీరు పాటుపడండి అన్నాడు దేవుడు. నేనంటాను,
కాలు కూడా ఒక సేవకుడే కదా, ఇక్కడ రాసిన ప్రకారంగా కాలు కూడా ఒక సేవకుడే కదా. అమ్మ ఇప్పుడు అర్థమైంది నీకు? అర్థమైంది. కాలు కూడా ఒక సేవకుడే కదా. ఇప్పుడు కాలు ఇప్పుడు నేను చెయ్యి నాకు అక్క, ఇప్పుడు ఏడేమన్నాడు? అంత శరీరం అయితే 25 వచ్చిన చూడరా, 25 వచ్చిన చూడరా ఒకసారి, 12:25. అయితే శరీరములో వివాదము లేక ఆగండి. అవయములు. ఇప్పుడు నేను అంటాను, పోతా ఉండవు, కాలుకి దెబ్బ తగిలింది గోటికి, చెయ్యి ఏం చేస్తుంది? వెంటనే వివాదము లేకుండా పని చేస్తున్నాయా? దానికి సహాయం చేస్తుందా? ఇప్పుడు నోరు పొంగిపోయింది, చెయ్యి వచ్చి ఏం చేస్తుంది? గోటికి దెబ్బ తగిలింది, కన్ను ఏం చేస్తుంది? పలానా దగ్గర దెబ్బ తగిలింది పో అని చెయ్యికి చెప్తుందా లేదా? చూస్తుందా లేదా? ఇప్పుడు ఈ శరీరములో సంఘమనే ఈ శరీరములో అవయవాలైనటువంటి అపోస్తులైనటువంటి వీళ్ళందరూ ఒకరికొకరికి సహాయం చేసుకుంటారా లేదా? చేసుకుంటారా లేదా? చెప్పాలి మీరు, చేసుకుంటారా లేదా? కాలుకి దెబ్బ తగిలినప్పుడు వెంటనే పోయి ఆదుకుంటుందా లేదా? అది రవెన్న సంఘం, నాకు సంబంధం లేదని అంటే ఈ ఇంకొక మినిస్ట్రీ ఏమైంది? తెగ్గొట్టి బయటపడేసాడు. పని చేస్తుందా? సంఘానికి పని చేస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. సంఘానికి పని చేస్తున్నారా? సంఘానికి పని చేస్తున్నాయా లేదా? ఆది అపోస్తుల్లో అందరూ ఏక మనసుతో పనిచేశారా లేదా? అందరూ ఏక మనసుతో పనిచేస్తే ఈ సంఘానికి ఆరోగ్యం వచ్చిందా లేదా? చెప్పండి అమ్మా. నీకు విషాన్ని తినిపిస్తుందా? విషాన్ని తినిపిస్తుందా? ఇది ఆరోగ్యంగా ఉండాలని కష్టపడి పని చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇది ఆరోగ్యంగా ఉండాలని శ్రేష్టమైన దాన్ని దీన్ని నోటుకుంట పెట్టాలని, శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి ఆరోగ్యంగా ఉండాలని అవసరమైతే చెయ్యి కొన్నిసార్లు తెగతాది, కొన్నిసార్లు బాధపడుతుంది. దేనికోసం బాధపడుతుంది? సంఘం కోసము. నువ్వు ఒక మినిస్ట్రీ అయితే, ఇంకొకటి ఒక మినిస్ట్రీ అయితే, మీరందరూ ఎవరికి పని చేస్తున్నారు? శిరస్సుకు పని చేస్తున్నారు. అర్థమైంది? ఇప్పుడు క్రీస్తుకు పని చేస్తున్నారా లేదా? ఇది పని చేసినా, కాలు పని చేసినా శిరస్సు ఆజ్ఞ ప్రకారంగా పనిచేస్తుందా? లేకపోతే దీని ఆజ్ఞ లేకుండా ఇది ఒక తొట్టుకుపోతుందా? టయానికి పోయి బస్సు ఎక్కుపోవని ఇది చెప్పకపోతే నువ్వు నడిచిపోతావా? ఈ పోయేటప్పుడు ఇవన్నీ కలిసిపోతున్నాయా? అన్నీ కలిసిపోతున్నాయి లేదా? పని చేస్తున్నాయా లేదా? పని చేసిన తర్వాత ఆహారాన్ని తీసుకొచ్చి దేనికి వేస్తున్నాయి? శరీరానికి వేస్తున్నాయి. అపోస్తులందరూ కలిసి, సేవకులందరూ కలిసి పని చేసి సంఘాన్ని పోషించమని దేవుడు చెప్తున్నాడు. మీరు శ్రేష్టమైన వాక్యాన్ని శరీరానికి అందించండి అంటున్నాడు ఆయన. మీరందరూ కలిసి పనిచేయండి అంటున్నాడు. కొందరు బోధకులుగాను, కొందరు ఉపదేశకులుగాను ఉండారా లేదా? ఇప్పుడు నువ్వు ఒక సపరేట్గా మినిస్ట్రీ పెట్టుకొని కాలు అయినటువంటి ఇంకొక బేతేలు మినిస్ట్రీ ఆయనకి దెబ్బ తగిలితే నువ్వు అక్కడి నుంచి రాకుండా నువ్వేం చేయట్లేదు, అక్కడి నుంచి సహాయం చేయట్లేదని అంటే నువ్వు శిరస్సుకి అంటగట్టబడి ఉండావా? సంఘములో ఉండావా? లేకపోతే తెగ్గొట్టబడి బయటేసేసి ఉండావా? పరిశుద్ధాత్మ సంఘములో ఉన్నప్పుడు అవయవాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యత కలిగి పనిచేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అర్థం కాలే మీకు? మళ్ళా చెప్పమంటారా? అర్థం కాలేదా? అంటే దీని అర్థం కాలేదు. మీకు ఇప్పుడు ఏం అర్థమైంది మీకు? సంఘము ఒక బేతేలు మినిస్ట్రీ కాదు నాయన, సంఘము యేసు ప్రభుకి శరీరము. సంఘం ఎవరికి శరీరము చెప్పండి? శిరస్సు ఎవరు? యేసు ప్రభు. శరీరం ఎవరు? సంఘం. అంటే శిరస్సుకి ఏం అతుక్కుబడి ఉంది? సంఘం అతుక్కుబడి ఉంది. ఈ సంఘానికి ఎవరు పని చేస్తున్నారు? మొదటగా పరిశుద్ధాత్ముడు. రెండవది ఎవరు పని చేస్తున్నారు? అవయవాలు పని చేస్తున్నాయి. అవయవాలు ఎవరనంటే సేవకులు. దేనికి పని చేయాలి ఇప్పుడు? సంఘం కోసం.
అప్పుడు మీరు ఒకరికొకరికి మీరు పడట్లేదని ఇవి వివాదం లేకుండా పనిచేస్తున్నాయా? ఎంత తేటగా చెప్పాడు పౌలు గారు. శరీరములో అవయవాలు ఒకదానికొకటి వివాదము లేకుండా పని చేస్తున్నాయి కదా, మనం కూడా ఏం చేయాలా? సంఘానికి వివాదము లేకుండా పని చేయాలి. చేస్తున్నారా పని? సంఘానికి పని చేస్తున్నారా? లేకపోతే మినిస్ట్రీకి పని చేస్తున్నారా? లేకపోతే సేవకుడు గొప్పకు పని చేస్తున్నారా? సంఘానికి పనిచేస్తే ఏమవుతా తెలుసా? ఒక సేవకుడు శ్రమ పడ్డప్పుడు పరిగెత్తుతావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బాధపడుతున్నప్పుడు ఇంకొక సేవకుడు ఏం చేస్తాడు? పరిగెత్తాడు. కానీ ఆయన మీటింగ్లో రావాలా? వాడికంతే. వాడు అసలు మాటే కాదు. వాడు ఎడివింటోడంటే వాడు మీటింగ్ పెడితే వాడికి వానే పడాలి వాడికి అని అంటే స్టేజ్ కొట్టుకుపోయిందంట, పోవాలి, అట్నే పోవాలి, నాశనం అయిపోవాలి. ఇప్పుడు చెప్పండి, కలిసి పని చేస్తున్నాయా? కలిసి పని చేస్తున్నాయా? మరి అవసరం కాదా ఈ మాటలు సంఘాలకి? ఈ మాటలు సంఘానికి అవసరం కాదా? సేవకులకు అవసరం కాదా? సంఘము నీది కాదు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు చెప్తున్నాయి అన్నాడు. ఆయన అంటాడు, పౌలు సైడ్ అయిపోతున్నాడు, సంఘము క్రీస్తుది అన్నాడు ఆయన. ఎవరిదంట? ఎవరిది సంఘం? క్రీస్తుది. దాంట్లో నేను అవయవాన్ని. పేతురు ఒక అవయవం. మిగతా 12 మంది అపోస్తులు, 11 మంది అపోస్తులు ఒక అవయవాలు. అందరం కలిసి సంఘములో ఏం చేస్తున్నాం? మేము పని చేస్తున్నాం. మేమే అవయవాలమే. సంఘము మీరు వృద్ధి పొందాలని మేము కష్టపడి ఏం చేస్తున్నాం? పని చేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ఈ శరీరానికి దెబ్బలు తగులుతాయా? అవయవాలకి దెబ్బలు తగులుతాయా? శరీరానికి ఏం దెబ్బలు తగులుతాయి? పడ్డప్పుడు, అవయవం పోయి పడ్డప్పుడు, ఆ అవయవం పని చేయనప్పుడు, మాట విననప్పుడు. ముందు గుంటుండదురా చూసుకొని పోరని చెప్పి ఆల్రెడీగా శిరస్సు చెప్తుంది. శిరస్సు ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు ఈయన డమ్మంగా బాతుంటాడు. పోయి పడ్డ తర్వాత శరీరాన్ని ఎవరు దెబ్బలు తినిపించింది? అవయవాల? శరీరమే పోయి పడ్డదే. అవయవం పని చేయనప్పుడు శరీరానికి దెబ్బ. సంఘములో కాపరి పని చేయనప్పుడు సంఘానికి దెబ్బ. అవయవాలు ఎవరు? అట్లా చెప్పండి, సేవకులు. ఇప్పుడు అవయవం తప్ప. ఇప్పుడు కరెక్ట్గా చేస్తే నీకు ఏ దెబ్బ తగులుతుంది? చెయ్యికి కూడా తగులుతుందా? నువ్వు కొన్నిసార్లు కునికేసినప్పుడు చెయ్యి పెట్టేస్తే దెబ్బ తగులుతుంది. నువ్వు అనాలోచనగా ఉన్నప్పుడే కదా దెబ్బ తగిలింది. ఆలోచన కరెక్ట్గా ఇచ్చినప్పుడు, నువ్వు కరెక్ట్గా పని చేసినప్పుడు శరీరానికి ఎందుకు దెబ్బ తగులుతుంది? శరీరాన్ని నాశనం చేయాలన్నా, శరీరాన్ని పోషించాలన్నా అవయవాల్లోనే ఉండదు. ప్రైజ్లా చెప్పండి. ఇప్పుడు దేంట్లో ఉండదు? అవయవాల్లో ఉండదు లేదా? చెప్పండి అమ్మా. ఇప్పుడు అవయవాలు ఎవరు? సేవకులు. సంఘం ఎవరు? శరీరం. శిరస్సు ఎవరు? ప్రభువు. శిరస్సు ఏం చెప్పితే అవయవాలన్నా పనిచేయాలా, శరీరమైన పనిచేయాలా. శిరస్సు ఆజ్ఞ ప్రకారంగా చేయాలా, శిరస్సు ఇచ్చే ఆలోచన ప్రకారంగా చేయాలా. అందువల్ల ఈ 3 ఏకమై ఉన్నాయా లేవా? తల, శరీరము, అవయవాలు ఏకమై ఉన్నాయా లేవా? అది పౌలు చెప్పింది. ఇది మహిమగల సంఘం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువుతో శరీరం ఎప్పుడైతే అంటగట్టబడి ఉంటుందో, అవయవాలు ఎప్పుడైతే అవయవాలు శరీరానికి అంటగట్టబడి ఉంటాయో, సంఘానికి అవయవాలు అంటగట్టుబడి ఉంటాయి. అంటే శరీరము సంఘమైనప్పుడు, సంఘములో అవయవాలు ఎవరంట? అపోస్తులు అయినప్పుడు, శిరస్సు ఎవరు? యేసు ప్రభు అయినప్పుడు, ఈ 3 అతకబడి ఉన్నప్పుడే ఏక శరీరం. దాన్ని మహిమగల సంఘం అన్నాడు. నేటి సంఘాల్లో ఐక్యత ఉందా? ఏకముందే? సేవకులు ఏకంగా ఉంటే కదా సంఘం అంతా ఏకంగా ఉంటుంది. ముందు సేవకులు లేనే ఏకం. మీకు తెలుసా,
అస్సలు పెద్దోళ్ళ దగ్గర వచ్చే గౌరవం ఎలాంటిదో తెలుసా? సేవకుడు దగ్గరకు పోయినప్పుడు ఆ పెద్దోళ్ళ దగ్గర నా ప్రైజులాడన్నా భలే ఉండిందన్న వాక్యం అని చెప్పకపోతే అసలు కనీసం ఈ మొహం కూడా చూడ్డు ఆయన. అట్లా చెప్పిన తర్వాత ఆయన ఉబ్బిపోతాడు బాగా. ఎవరు చెప్పిన ఆయన. ఈయన ఏం చేస్తాడు? దగ్గరికి తీసుకుంటాడు. దగ్గరికి తీసుకొని వీడితో బాగా పక్కన కూర్చొని పెట్టుకుని బాగా మాట్లాడి ఎట్టుందని సంఘం ఎట్టుందని బాగా మాట్లాడేసి ఈయన ఈ సేవకుడి నుంచి వేరు అవుతాడు. ఆయన ఓడి నుంచి ఈయన వేరు అవుతాడు. పక్కన వాళ్ళు వచ్చారనుకో, ఓడు నా దగ్గర ముఖస్థుతి కోసం మాట్లాడాడు కానీ ఓడేమో సామాన్యమైనడు అంటాడు ఈయన. ఓడు బయట పోయితే చెప్తాడా? ప్రైజులాడు చెప్తేనే సరిపోయింది, లేకపోతే ఆయన కాడకు దగ్గర కూడా రానియడు అని చెప్తాడు. బయట పోయిన తర్వాత ఓడి గురించి చెడ్డగా మాట్లాడింది నువ్వే. నిన్ను విడిచి బయట వెళ్ళిన తర్వాత చెడ్డగా మాట్లాడింది ఓడే. మీరిద్దరు ముఖస్థుతి కోసం ప్రైజులాడు చెప్పుకొని అందరి ముందు మాత్రం ఈయన బాగున్నాడు ఆయన బాగున్నాడు అని చెప్పుకొని బయట వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఒకరినొకరిని తిట్టుకుంటున్నారా అంటే మీరు బాడీలో ఉండారా? మరి బాడీలో ఉంటే తిట్టవు కదా. బాడీలో ఉంటే ఎవరి కోసం పనిచేస్తావు నువ్వు? శిరసాజ్ఞ ప్రకారంగా పనిచేస్తావు. టోటల్ బాడీ పనిచేయాల్సింది శిరసాజ్ఞ ప్రకారంగానే. శిరసాజ్ఞ ప్రకారంగా కాకుండా నువ్వు కళ్ళు మూతపడ్డాయి అనుకో, ఒక పక్క చెప్తా ఉంటుంది నిద్రబాబా అని. ఈ కళ్ళు ఏం చేస్తుంటాయి? మూతపడతాయి. మూతపడినప్పుడు పోవాల్సిన దారిలో బాగుంటే ఆడ తీసి తోచేస్తావు. పనిచేయు. చాలామంది శిరస్సుకి మత్తులు అయి ఉండాలి. శిరసాజ్ఞ ప్రకారంగా నడవకుండా మత్తులైపోయి ఉండరు చాలామంది. అందుకని అన్ని బాడీలో నుంచి నరకబడి పక్కన పడేసి ఉన్నాయి. వాళ్ళు అనుకుంటున్నారు మేము యేసు ప్రభువులో ఉండమంటున్నారు. ఎండిపోయిందే జీవం గలదే. ఆ సంఘము చూడడానికి బాగా కనబడుతుంది, ఎండిపోయి ఉండదే జీవం గలది. మీరే చెప్పండి. మంచి సంఘమే కానీ ఇంకొక సేవకుండా దేశిస్తుందంటే అది ఎండిపోయి ఉండదే బాగుండదు. మీరే చెప్పండి. మనుషుల దృష్టిలేమో బాగుండదు కానీ దేవుని దృష్టిలేమో ఎండిపోయి ఉండదు. ఎందుకంటే నాలో నుంచి నరకబడి ఉండవు. నువ్వు నాలో ఉంటే నా పని చేయాలా? ఎందుకంటే కాలు దెబ్బ తగిలినప్పుడు పోయి ఆదుకోండాలి నువ్వు. కానీ నువ్వు ఆదుకోలేదని అంటే బాడీలోనూ లేవు, శిరస్సుకి అతకబడలా నువ్వు. ఇది అతకబడి ఉందా లేదా? దేనికి అతకబడి ఉంది ఇది? ఇవన్నీ దేనికి అతకబడి ఉన్నాయి? ఇదిగో మెడ అతకబడి ఉంది, శిరస్సుకి అతకబడి ఉండాం మనం. యేసు ప్రభుకి అతకబడి ఉండాం. అందువల్ల యేసు ప్రభు ఏ ఆలోచన ఇస్తే ఆ ఆలోచన చేస్తుంది సంఘం. అదే మహిమగల సంఘం. దేవుని ఆలోచన ప్రకారంగా నడుస్తుంది. అందుకని ఈ బాడీని ఈ శిరస్సు అతుక్కొని ఉన్నప్పుడు చెడ్డ స్థలాలకి తీసుకొని పోదు. అపవిత్రమైన వాళ్ళతో సహవాసం చేయలేదు. ఎందుకంటే పని చేసేవాళ్ళు క్రీస్తుకి అతకబడి ఉన్నారు కనుక క్రీస్తు ప్రకారంగా పనిచేస్తారు వీళ్ళు. ప్రైజ్లా. అందువల్ల బాడీ ఆరోగ్యకరంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది, బాడీ మెరిసిపోతూ ఉంటుంది. అందుకని ప్రభు అన్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండేవారని పాదముతో చెప్తున్నాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండేవని చేతికి చెప్తున్నాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉండేవని చెప్పి దేనికి చెప్తున్నాడు? కన్నుకు చెప్తున్నాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకముగా ఉండేవు గనక ఇదిగో వీటి మీద నువ్వు అధికారిగా ఉండని చెవికి చెప్తున్నాడు. ఎందుకంటే ఇవన్నీ దేన్ని అనుసరించిపోయినాయి? శిరస్సును అనుసరించిపోయినాయి కాబట్టి. కానీ ఒకడు అన్నాడు, నువ్వు విత్తన చోట కోసేవాడివి, కోయిన చోట ఎత్తుకుని పోయేవాడివి అనే కఠినుడివని నేను ఎరుగుదును. కనుక నువ్వు ఇచ్చింది రుమాలను తట్టి ఎక్కడ పెట్టాను? భూమిని తవ్వి పాతి పెట్టేశాను, నువ్వు ఇచ్చింది నువ్వు తీసుకో అన్నాడు. నేను విత్తన చోట కోసుకొని పోయేవాడినా? నేను పెట్టని చోట ఎత్తుకొని పోయేవాడినా? ఏం మాట్లాడుతున్నాను? నేను విత్తన చోట కోసేవాడినా? వాడు అన్నదానికి కూడా ప్రభువు చెప్తున్నాడు, రే విత్తకపోయిన మాటతో మలిపించగలనరా నేను. ప్రైజ్ ది లార్డ్. అంతటి కఠిన వాడు అని తెలుసుంటే ఇంకొకడికి ఇచ్చుంటే వాడు దాన్ని ఏం చేసి ఉండేవాడు? ఇంకా 10 రెట్లు ఫలించి ఉన్నాడు కదా. కాబట్టి వీడు కాళ్ళు చేతులు కట్టి ఎక్కడ ఏమన్నాడు చెప్పండి? ఎక్కడ ఏమన్నాడు? నిత్య నరకాగ్ని లేచేయమన్నాడు. విత్తన చోట కోసేవాడు అంట దేవుడు.
పెట్టని చోట ఎత్తుకొని పోతాడంట ఆయన. అది తెలిసిందంట వీడికి. అలాంటి స్థితిలో చాలామంది ఉండారు. కాళ్ళు చేతులు కట్టి ఎత్తుకుపోయి నరకం లేచేదానికి సిద్ధంగా ఉండరు వీళ్ళు. అందుకని ఈరోజు వాక్యంలో మీతో మాట్లాడుతున్నది ఎందుకురానంటే, మీరు ఐక్యం అవ్వకపోతే బాడీ అంటే ఎవరు? ఈ బాడీ కాదు, సంఘము దేవునిది, నీది కాదు. సంఘము దేవునిది అయినప్పుడు ఇంకొక సేవకుడు నువ్వు అత్తుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు సంఘాలన్నీ ఏక సంఘానికి వస్తాయి. దాన్నే సార్వత్రిక సంఘం అన్నాడు. మహిమ గల సంఘముగా దాన్ని ప్రభు ఎదుట నిలబెడతాం. అప్పుడు సంఘాల్లో భేదాలు ఉండవు. అప్పుడు కాళ్ళకి చేతులకి భేదాలు ఉండవు. ఎక్కడైనా కాలుకి చెయ్యి వ్యతిరేకంగా పనిచేస్తుందా? చేయదు కదా. అలా చేయకుండా ఉండాలంటే శిరస్సుకు అతకబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు శిరస్సుకి అతకబడకుండా నీకు నీవుగా వేరుగా ఉండవు కనుక నువ్వు ఇంకొక సేవకుడిని భరించలేకపోతున్నావు, ఇంకొక సేవకుడికి ఐక్యత కలిగి ఉండలేకపోతున్నావు, ఇంకొక సేవకుడు సంఘాన్ని కూడా నువ్వు ప్రేమించలేకపోతున్నావు. ఆ సంఘము క్రీస్తు బాడీ అన్న సంగతి నీకు అర్థం కావట్లే. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు దేనికోసం పనిచేయాలా? వీళ్ళు చేయిలు కాళ్ళు దేనికోసం పనిచేయాలా? చెప్పండి, దేనికోసం? శరీరం కోసం పనిచేయాలా? శరీరం ఎవరంట? సంఘం అంట. శిరస్సు ఎవరంట? ప్రభు అంట. ఈ సంఘాన్ని ప్రేమించి ఆయనే దీనికోసం మరణిస్తే ఈ అవయవాలైనటువంటి మనము దేన్ని ప్రేమించాలి? ఇప్పుడు సంఘాన్ని ప్రేమించాలా? ఏ మనిషి అయినా తన శరీరాన్ని పోషించుకోకుండా ఉంటాడా? ఈ ఆకలి కోసం కష్టపడద్దా? ఈ ఆకలి కోసం ఈ పొట్ట కోసం కష్టపడాలి లేదా? మరి ఈ సంఘం కోసం కష్టపడాలి లేదు నువ్వు? ఈ సంఘం కోసం పరిగెత్తాలి లేదా నువ్వు? ఈ సంఘాన్ని నడిపించాల్సింది దేవుని దగ్గరికి ఎవరు? సేవకులే. అప్పుడు ప్రభుయే కదా ఆలోచనిస్తున్నాడు, పరిగెత్తని. అందుకని ఒక అవయవం శ్రమ పడినప్పుడు ఇంకొక అవయవం ఏం చేస్తుందంట? దాంతో కూడా చెప్పండి, శ్రమ పడుతుందంట. దీన్ని ఎక్కడ పెట్టబోతున్నాడో తెలుసా మీకు? చివరి మాటలు, మిగతాది ఈ సబ్జెక్ట్ని ముగించి మళ్ళీ ఈ భాగాన్ని నెక్స్ట్ మాట్లాడుతాను, సమయం అవుతుంది కాబట్టి. నేను ఈ బాడీని ఎక్కడ పెట్టబోతున్నాడో తెలుసా దేవుడు? ఈ బాడీ ఎక్కడ ఉండబోతుందో తెలుసా మీకు? చూడండి ఒకసారి మనం చూస్తాం. యోహాను సువార్త యెషయా గ్రంథము 56వ అధ్యాయం. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం ఒకసారి. నేను నియమించిన విశ్రాంతి దినములను యెషయా గ్రంథం 56వ అధ్యాయం అమ్మా, అదేనా? చదువు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనొచ్చు నా నిబంధన ఆధారం చేసుకొనొచ్చున్న షండులను గూర్చి చూసారా? యెహోవా ఇలా విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడుతూ నా నిబంధన ఏం చేస్తున్నారంట? వాళ్ళు ఆధారం చేసుకున్నారంట. వాళ్ళు ఆధారం చేసుకొని, నిబంధనని ఆధారం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విశ్రాంతి దినములో దాన్ని ఆచరిస్తూ షండులను గూర్చి. షండు అంటే ఎవరు? అర్థమైంది కదా? నపోస్కుడు, అంతేనా? షండు అంటే ఎవరు? నపోస్కులు అంటే మీకు తెలీదా? ఇప్పుడు నపోస్కులు అర్థమయ్యే రీతిలో చెప్పాలా? వీళ్ళకి చెప్పరా? ఇప్పుడు ఆరామగా కానివ్వండి అంటారు కదా. ఈ మధ్య కూడా ఒక ఆమె వచ్చింది కదా అక్కడ వాక్యం చెప్పడానికి, ఇజ్రాల్ అంటారు. ఈ షండ్రుల గురించి బైబిల్లో యేసు ప్రభు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చెప్పాడు. ఒకసారి తీయండి, చూపిస్తాను ఆ వాక్యాన్ని. 19వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. తల్లి గర్భము నుండి నపోస్కులుగా పుట్టిన వారు కలరు. మనుషుల వలన పుట్టుకతో నపోస్కుడు పుట్టేవాళ్ళు ఉన్నారు కొంతమంది. వాడికి ఆ జీన్స్ వచ్చేస్తుంది కదా, ఇదేంద్ర ఆడవాళ్ళు చేస్తున్నాడు అంటుంటారు కొంతమంది. ఆ జీన్స్ వచ్చే వాళ్ళని పుట్టుకతో వచ్చిన వాళ్ళు కొంతమంది అంట. మనుషుల వలన నపుంసకులుగా చేయబడ్డారంట కొంతమంది. వాళ్ళు బస్టాండ్ దగ్గర ఉంటారు, మీకు తెలుసు. మనుషుల వలన నపుంసకులుగా పుట్టి మనుషుల వల్ల చేయబడిన వాళ్ళు మనుషులు తీసుకెళ్ళి రకరకాలుగా వేషాలు వేస్తున్నారు. ఈ మనుషుల వల్ల చేయబడిన నపుంసకులు కలరు.
పరలోక రాజ్యము పరలోక నిమిత్తము రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా నపుంసకులుగా చేసుకున్నారంట. వీళ్ళు నపుంసకులు కాదు, వీళ్ళు రాజ్యం కోసం ఏం చేసుకున్నారంటే వీళ్ళు నపుంసకులుగా చేసుకున్నారు. యేసన్న వివాహం లేకుండా చేసుకున్నాడు. ఉదాహరణకి దీవెనయ్య ఉన్నాడు, దీవెనయ్య నపుంసకుడుగా ఆయన కూడా చేసుకున్నాడు. చాలామంది అపోస్తులైన పౌలు దేవుని కోసం నపుంసకుడుగా చేయబడ్డారు. 3 తెగలు చెప్పాడు. పుట్టుకతో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, మనుషుల వల్ల చేయబడిన వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుని రాజ్యం నిమిత్తము తన్నుకు తానుగా ఏం చేసుకున్నారు? వీళ్ళు నపుంసకులుగా చేసుకున్నారు. వీళ్ళకంట డైమండ్ అంటారు దాన్ని. డైమండ్ అని అంటే 4 పక్షాల ఒకే సమానంగా ఉండేదాన్ని డైమండ్ అంటారు కదా. అంటే ఇట్ట ఎత్తు ఎంత ఉంటుందో ఇటు పొడవు కూడా అంతే ఉంటుంది. పొడవు ఎత్తు సమానంగా ఉంటుంది. దీన్ని డైమండ్ అంటారు. రేపు రాబోయే యెరూషలేము ఈ డైమండ్లో రాబోతుంది. అర్థమైందా? ఎట్లా రాబోతుంది? యెరూషలేము దేవుడు మన కోసం కడుతున్న పట్టణం. ఆ పట్టణం ఎక్కడ కడుతున్నాడు? యోహాను సువార్త 14 మొదటి 2 వచనాలు మీకు తెలుసు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే మీతో నేను చెప్పుదును. నేను వెళ్ళి మీకు ఏం చేయాలి? అక్కడ స్థలాన్ని సిద్ధపరచాలా. నేనుండు స్థలంలో మీరును ఉండులాగానే మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోతాను అన్నాడు. అంటే పరలోకంలో ఏమున్నాయి? ఇండ్లు ఉన్నాయి అంటున్నాడు. ఈ ఇండ్లు ఎవరి కోసం కడుతున్నాడు? శిష్యులకు చెప్పాడంటే సమస్త జనులైన శిష్యులుగా చేసిన మన కోసం కూడా కడుతున్నాడు. రక్షించబడిన పరిశుద్ధాత్మ ఎవరిలో నివసిస్తున్నాడో ఒక్క మాటలో చెప్పాలంటే వాడి కోసము ఇల్లు కట్టబడుతుంది. ఇప్పుడు పరలోకంలో ఇండ్లు కట్టబడుతున్నాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి కూడా మనం చూస్తే, భూమి మీద ఈ నివాసమైన మన గుడారము శిథిలమైపోయినను చేతి పని కాకుండా దేవుని చేత కట్టబడి. ఇది మాత్రం కొంచెం చదవాలా. మన నివాసమైన ఈ నివాసము శిథిలమైపోయినను దేవుని చేతి పని కాకుండా దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైనా పరలోకమందు మనకున్నదని మనం ఎరుగుదుము. మనము దిగంబరులం కాక వస్త్రము ధరించిన వారుగా కనబడతాం అక్కడ. కాబట్టి పరలోకము నుండి వచ్చు ఈ నివాసము దీనిపైన అపేక్షించుకొనుచున్నాం. అంటే పరలోకములో నివాసాలు ఉన్నాయి, ఇక్కడ మనం రక్షించబడ్డాం. అలాంటి స్వభావాన్ని ఈ భూమి మీద మనం ఏం చేసుకోవాలంట? ధరించుకోవాలంట. చదవాలా? అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాం. మనం ఇంకా పరలోకానికి పోవాలా. ఎందుకంటే ఇది ఆదాము ద్వారా వచ్చిన శరీరం కదా, ఇది కుళ్ళిపోవాలా, మహిమ శరీరం రావాలి కదా. అప్పుడు దాకా రక్షించబడిన నీవు దీంట్లో ఏమవ్వాలా? మూలవుతుండాలని అంటే అర్థమవుతుందా? ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఉండాలా. చదవాలమ్మా. ఈ గుడారములోనున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని. చూసారా? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ వరకు దీన్ని తీసేయకూడదు. దేవుని కోసం దీన్ని కష్టపెట్టాలా. సుఖ పెట్టేదానికి వీలు పడదు. దేవుని కోసం ఈ శరీరాన్ని ఏం చేయాలి? మనము చెప్పండి, కష్టపెట్టి దేవుని పని చెయ్యాలి. తర్వాత మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినప్పుడు ఆ నివాసమును దీనిపైన ధరించుకున్నాం. రేపు మత్స్యమైనది అంటే మహిమ శరీరం వచ్చేదాకా దీన్ని ధరించుకొని ఉండాం. చదవాలమ్మా. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. మనల్ని సిద్ధపరిచిన వాడు ఎవరు? దేవుడే. మరియు ఆయన తన ఆత్మను సంచకరును మనకు అనుగ్రహించుచున్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని మనము ప్రభువుకి ఎంత దూరం ఉన్నాము? దూరముగా. ఆయన ఆకాశంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉండాం. ప్రభువు దూరంగా ఉండాం. మన కోసమైతే ఇల్లు కట్టబడ్డాయి, మనకైతే ఆత్మనిచ్చేసాడు, ఆత్మని సంచకరుని ఇచ్చేసాడు. కానీ ఎక్కడున్నాం ఇప్పుడు? మనము భూమి మీద ఉన్నాం, దూరంగా ఉన్నాం. ఎల్లప్పుడూ ధైర్యము గలవారై ఉన్నాము, ధైర్యము కలిగిన వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నాను. చూసారా? దేహము విడిచినను ఆయనకిష్టమై ఉండవలనని. ఇప్పుడు రక్షించబడిన వ్యక్తి దేహములో ఉన్నను దేహం విడిచినను ఎవరికి ఇష్టంగా ఉండాలా? దేవునికి ఇష్టంగా ఉండాలా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో స్టాంప్ వేసేసాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు కనుక ఇప్పుడు నువ్వు సంఘానివి, నువ్వు ఆయన శరీరానివి. ఆయన శరీరం అయినప్పుడు ఆయన ఆలోచన ప్రకారంగా నడుస్తున్నావు. దానికోసము అవయవాలు పనిచేస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్.
దానికోసం ఏం చేస్తున్నాయి? అవయవాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు దూరంగా ఉన్నా కూడా మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నామంట. చదువమ్మా ఇంకొంచెం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించు వాటి ఫలము ప్రతి వాడు పొందినట్లు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. న్యాయపీఠం దగ్గర నిలబడతాము. అక్కడ మనకు బహుమానాలు వస్తాయి. ప్రైజ్లా దేవుడి కోసం చేసిన వాటికి మనకేమొస్తాయి? బహుమానాలు ఇస్తాయి. ఆ బహుమానాన్ని ఆయన అన్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నమ్మకం కావడం కనుక ఇదిగో ఇది తీసుకొని అన్నాడు. అలాంటి బహుమానాలు అక్కడ వస్తాయి మనకు. ఆ బహుమానాల కోసం ఇక్కడ దేహంలో మనము పనిచేస్తున్నాం. అయితే నేనేమంటున్నానంటే పరలోకములో డైమండ్ లాగా ఉండదన్నానే. ఏందది? నూతనమైన యెరూషలేము. ఆ యెరూషలేముని మనం కొలవలేం. 7 నూర్ల కోసులైనదని రాశాడు. కానీ వ్యాఖ్యానకర్తల్లో అతి శ్రేష్టమైనటువంటి దానియేలు వ్యాఖ్యానకర్తలు దానియేలు అనేటువంటి వ్యాఖ్యానం ఒకటి ఉంది. అందులో శ్రేష్టంగా 5 మంది పెద్దవాళ్ళు కూర్చుని రాసినటువంటి దాంట్లో ఏమి ఇచ్చాడనంటే, ఆ కోసులని ఉదాహరణకి మీకు మనిషి రూపంలో దేవదూత కొలత ప్రకారంగా ఇచ్చాడే కానీ ఆ పట్టణాన్ని కొలిసేదానికి ఎవడి వల్ల కాదని ఇచ్చాడు. ప్రైజ్లా అర్థమవుతుందా? మీరు సింపుల్గా ఒక మాట చెప్తాను నేను. ఒకటి కీర్తన గ్రంథంలో ఒక్క దినము 1000 దినాలు అన్నాడు. ఏమన్నాడు? ఒక్క దినాన్ని ఏమన్నాడు? 1000 దినాలు అన్నాడు. పేతురు రాసిన పత్రికలో ఒక్క దినము 1000 సంవత్సరాలు అన్నాడు. తేడా వచ్చిందా లేదు? ఇప్పుడు పాత నిబంధనలేమో దావీదు కీర్తనలు ఏమంటాడు? ఒక్క దినం ఎంత అంట? 1000 దినాలు అన్నాడు. అదే మాటని కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత పేతురు గారు ఏమన్నాడు? ఒక్క దినము 1000 సంవత్సరాలు అన్నాడు. ఇది మనిషి రీతిగా చెప్పినటువంటి దాన్ని బట్టి ఇంకా పరలోకానికి వెళితే సంవత్సరాలు లేవు కదా. అందువల్ల ఆ పట్టణము కొలిసేదానికి వీలు పడదు. ఎంత దూరమైనా పోతానే ఉంటుంది. ఇప్పుడు ఆ పట్టణం డైమండ్ లాగా ఉండదు, శుద్ధ సువర్ణంతో కట్టబడింది. దానికోసము సంఘాన్ని ప్రేమించి ఆ ఇళ్లలో నివసించడానికి దేవుడు మహిమగల సంఘంగా దీన్ని తీసుకొని పోతున్నాడు. దీనికోసం అపోస్తులు అంటే కాళ్ళు చేతులు ఏం చేస్తున్నాయి? పనిచేస్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? సంఘములో ఉన్నాడు. ఈ సంఘాన్ని తీసుకొని పోయి ఆయన ఎదుటి నిలబెట్టుకుంటాడు. రేపు ప్రభు పరలోకములో ఏం చేస్తున్నాడు ప్రభు తెలుసా? మన కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవడైతే రక్షించబడుతున్నాడో వాడి కోసం ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేసినోడు ఎందుకు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో నీకు ఒక స్థలాన్ని ఏం చేశాడు? ఆయన ఏర్పాటు చేశాడు. రేపు కొత్త ఆకాశం కొత్త భూమి వస్తా చూసావా? కొత్త ఆకాశము కొత్త భూమి వస్తుంది. మొదటి భూమి మొదటి ఆకాశం. మొదటి భూమి మీద ఏమున్నాయి? కొత్త భూమి మీద ఏమి లేవు. ఎప్పుడైనా గుర్తించారా? ప్రకటన గ్రంథం 21 అధ్యాయం మొదటి వచ్చిన చూడండి. మొదటి భూమిలో ఏముండాయి? మొదటి భూమిలో ఏముండదంటే సముద్రాలు ఉన్నాయి, జలాలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. లేవా? సముద్రమే. కానీ సముద్రం పక్కనే తవ్వితే, మీరు కొంచెం దూరం వచ్చి తవ్వితే ఉప్పు నీళ్ళు వస్తాయా? వస్తాయా? సముద్రం పక్కనున్న వాళ్ళు ఇప్పుడు జాలర్లు పడుతున్నారు కదా, వాళ్ళు వేసుకున్న ఇండ్ల స్థలాల్లో ఉప్పు నీళ్ళు ఉంటాయా? రావా? ఆ సముద్రపు ఓటే కదా వస్తుండేది. సముద్రపు ఓటే కదా వస్తుండేది. ఇప్పుడు ఉప్పుకయ్యే మీకు, కానీ ఇక్కడ వస్తే తవ్వితే మంచినీళ్ళు పడవా? కానీ ఆ ఉప్పుకై నీళ్ళే కదా ఓట వస్తుంది. కానీ ఈ భూమి ఏం చేస్తుంది? ఫిల్టర్ చేస్తుందా లేదా? ఫిల్టర్ చేసి ఏమి ఇచ్చింది నీకు? మంచినీళ్ళు ఇచ్చింది. ఈ నీళ్ళు ఎందుకు రానంటే, ఉప్పు నీళ్ళు ఎందుకు రానంటే చేపల కోసం చావకుండా. ఉప్పు లేదనుకోండి చచ్చిపోతాయి. శవం పడ్డా కూడా ఏమైపోతుంది? మురిగిపోద్ది. కానీ అదే ఉప్పు వల్ల ఏమైపోతుంది? చెడిపోకుండా చేస్తుంది. అదే నీళ్ళని భూమి లాక్కున్న తర్వాత నీకే నీళ్ళు ఇస్తుంది? మంచి నీళ్ళు ఇస్తుంది. ఈ నీళ్ళు దేనికోసం అంటే దప్పిక కోసం. దేనికోసము? దప్పిక కోసం. కానీ అక్కడ ఆ నీళ్లు లేవంట. చూడండి ఏమన్నాడు? అంతటా నేను కొత్త ఆకాశం కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను, సముద్రమునిక లేదు. ఎందుకోసం లేదు? ఎప్పుడన్నా గమనించావా? ఎందుకోసం లేదు? ఇంక నీకు ఆకలి వేస్తే కదా నీళ్లు తాగేదానికి. అక్కడ ఏముండదు, ఇంకా ఆకలి ఉండదు. ఈ నీళ్ళు అవసరం లేదు నీకు. ఆయనే జీవజలం. ప్రైజ్ ది లార్డ్. ఆయనే జీవజలం. అలాంటి జీవజలాన్ని మనం తాగబోతున్నాం. ఆయనే శరీరం, ఆయన జీవాహారం. ఆ నిత్య జీవాన్ని మనం భుజించబోతున్నాం. తర్వాత ఆయనే జీవజల బొగ్గ.
రెండవది జీవ వృక్షం. ఇప్పుడు దాని మీద నీళ్ళు అవసరమా? చెప్పండి, నీళ్ళు అవసరమా? ఆకలి ఉంటుందా? దప్పిక ఉంటుందా? చెప్పండి. వ్యాధులు ఉంటుందా? కన్నీళ్ళు ఉంటాయా? రోదన ఉంటుందా? ఎప్పుడైనా గొడవలు ఉంటాయా? ఏదైనా కనబడుతుందా? అంటే ఎలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి వెళ్తున్నాం మనం? ఎలాంటి జీవజల నది దగ్గరికి వెళ్తున్నాం? ఎలాంటి మహిమగల పట్టణం లేకపోతున్నాం? ఆ పట్టణం పరలోకంలోనే ఉంటుందా, లేకపోతే దిగి మళ్ళీ భూమి మీదకి వస్తుందా? మనకైతే ఇల్లు కట్టేశాడు, కానీ మనం నివసించేది ఎక్కడో తెలుసా? కొత్త భూమి మీద. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ చెప్పండి? కొత్త భూమి మీద. ఆ భూమి మీద నూతన యెరూషలేము రాబోతుంది, ఆ పట్టణం రాబోతుంది, దేవాలయం రాబోతుంది, మహిమగల దేవుడు దిగి రాబోతున్నాడు. ఆ పట్టణం సత్యోకమైన బంగారంతో ఉండబోతుంది. ఆ పట్టణంలోకి ఎవరిని తీసుకుని పోతాడంటే మహిమగల సంఘాన్ని తీసుకుని పోతున్నాడు. ఆ మహిమగల సంఘాన్ని తీసుకుని పోయేటప్పుడు ఆ సంఘం కోసం పాటుపడ్డ సేవకులకి ఏమిస్తున్నాడు? బహుమతి ఇస్తున్నాడు. ఇప్పుడు మనల్ని నడిపించేది సేవకులు, శిరస్సు వచ్చి యేసు ప్రభువు, శరీరం వచ్చి సంఘము. ఆ మహిమగల సంఘం కోసం సేవకులందరూ ఏం చేయాలి? ఇప్పుడు కలిసి కష్టపడాలి. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఈ మినిస్ట్రీ పేరు పరలోకంలో కనబడుతుందంటారా? ఇంకొక మినిస్ట్రీ పేరు పరలోకంలో కనబడుతుందంటారా? ఈ మినిస్ట్రీ పేరు పెట్టిన తర్వాత అన్న ఈ మినిస్ట్రీ కోసం పాటుపడితే, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ మినిస్ట్రీ కోసం పాటుపడ్డందుకు ఇదిగో నీకింత బహుమతి ఇస్తున్నానని చెప్తాడే కానీ ఈ మినిస్ట్రీ కనబడదు. కానీ మినిస్ట్రీ కోసం పాటుపడిన అన్న కనబడతాడు. రెండవది, ఈ మినిస్ట్రీని దేంట్లో చేర్చబోతున్నాడంటే మహిమగల సంఘంలోకి చేర్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ సంఘ కాపరికి దేశం లేదు, ఈ సంఘ కాపరి ఇంకొక సేవకుడిని ఎప్పుడు దేశించలేదు, ఈ సంఘ కాపరులు ఎవడి మీద దేశం పెట్టుకోడు. అందుకని ఇలాంటి సంఘాలు అనేకమైతే ఎంత బాగుంటుందని కోరుకుంటున్నాను. అందరూ కలిసి పనిచేస్తే అవయవాలుగా సంఘాన్ని ఎప్పుడో ఎత్తుకుని వెళ్ళిపోంటాడు ప్రభు. ఇంకా వాళ్ళు కలవలేదు కాబట్టి సంఘం ఇంకా భూమి మీదనే ఉంది. కాబట్టి ఈరోజైనా కళ్ళు తెరుచుకొని మహిమగల సంఘము దేవునిదని గుర్తెరిగి, ఆ శరీరానికి శిరస్సు ఆయనను గుర్తెరిగి, ఆ శరీరానికి అవయవాలు మనమని గుర్తెరిగి, ఎప్పుడైతే సంఘం కోసం అందరూ పాటుపడతారో సంఘాన్ని ఎత్తుకుని పోయేదానికి పరిశుద్ధాత్మ దేవుడు రెడీగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అట్టి ధన్యకరమైనటువంటి జీవితాన్ని ప్రతి సంఘానికి దేవుడు దయచేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ఈ వాక్యం ద్వారా ప్రభువా అనేక మంది సేవకులు, సంఘాలు బలపడ్డానికి కృప చూపించండి. మీ చిత్తమైతే మేమందరం కలిసి నాయన సార్వత్రిక సంఘంలో పనిచేయడానికి కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం స్వామి.